డిఎస్సిలో అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది. చాలా సీరియస్ గా ఈ ఇష్యూని టేకప్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్రమాలు జరిగాయి అని చెప్పి వైసీపీ వాదన అండ్ లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. మరోవైపు మంత్రి లోకేష్ కూడా జగన్ కి సవాల్ విసిరారు. టైం నువ్వే సెట్ చేయి, డేట్ నువ్వే సెట్ చేయి, మనం చర్చిద్దాము అని చెప్పేసి. ఎందుకు జగన్ రావాలి? జగన్ వస్తే మీరు కాదు, నువ్వు కాదు, సిబిఎన్ రావాలి, చంద్రబాబు నాయుడు, జగన్ స్థాయి అది అనేది పేర్ని నాని చేసిన కామెంట్స్. అంటే హైకోర్టు కూడా ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగాయనే పిటిషన్ వచ్చింది కాబట్టి దాని మీద విచారణ చేయాలి అని చెప్పేసి. సో డిఎస్సిలో అక్రమాలు ఈ అంశం పైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి వెసెస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. సో డిఎస్సి మీద అంటే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని వైసీపీ వాదిస్తోంది కాబట్టి నిజంగా జరిగిందా ఏంటి, అసలు ఏం జరిగింది? అసలు డిఎస్సి అక్రమాలు, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తీసుకుంది, కొంత జనంలోకి తీసుకువెళ్ళింది. దానిపైన ప్రభుత్వం వివరణ ఇచ్చింది. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న మంత్రి నారా లోకేష్ వివరణ ఇచ్చారు. చివరికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అలాగే విద్యాశాఖ కార్యదర్శి వీళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి తప్పులు జరగలేదు అంటూ కొంచెం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్యూని బాగా లేపి ఒక్కసారిగా ఆ విషయంలో మాట్లాడడం తగ్గించేసింది. తర్వాత మంత్రి లోకేష్ వివరణ ఇచ్చారు, విద్యాశాఖ కార్యదర్శులు అందరూ వివరణ ఇచ్చిన తర్వాత అక్రమాలు ఏమీ లేవని తేలిపోయింది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో విష ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసింది, అందుకే ఇంకా ఏం మాట్లాడలేదు అని అన్నారు టీడీపీ నేతలు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో డిఎస్సి అక్రమాలపై ఎంతగా ఉద్యమాన్ని లేపిందో ఒక్కసారిగా కామప్ అయిపోయినట్టు కామ్ అయిపోయింది. మధ్యలో చాలా ఇష్యూస్ వచ్చాయి. సాయి కృష్ణ ఇష్యూ వచ్చింది, ప్రసన్న రావణ్ ఇష్యూ, వీటన్నిటి మీద కొంత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం అటువైపు మళ్ళింది. ఎప్పుడైతే కాక్రోచ్ పార్టీ నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ ఇష్యూ ఎక్కడైతే పెద్దది తీసుకుందో మళ్ళీ వాళ్ళ దీక్షలు చేపట్టడం, ఇష్యూ పెద్దదవడం, ఫైనల్ గా నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి రాజీనామా చేసిన తర్వాత ఇక్కడ కూడా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి కాబట్టి దానికి బాధ్యుడు నారా లోకేష్ కాబట్టి అతను కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి అన్న దాన్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్ అక్రమాల అంశాన్ని ఇప్పుడు ఎత్తుకుంది. దాంతో ఏమైంది, 2 రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు, దానిపైన మనం మాట్లాడాము. వెంటనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే దీనికి అదే రీతిలో లోకేష్ కూడా స్పందించారు. లోకేష్ ఏమంటున్నారు, అత్యంత పారదర్శకంగా 150 రోజుల్లో రికార్డు స్థాయిలో డిఎస్సిని పూర్తి చేసి 150కి పైగా కేసులు వేసి ఆపేందుకు జగన్ వర్గం కుట్రలు పన్నింది. కానీ వాళ్ళ ఎత్తులు, కుట్రలు, పన్నాగాలు పారలేదు అని ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. వీటితో పాటు ఆయన ఒక సవాల్ విసిరారు. ఏమని? బహిరంగ సవాల్ అన్నమాట. మీరు ప్లేస్ డిసైడ్ చేయండి, నేను ఎక్కడికైనా వచ్చి చర్చిస్తాను అని ఆయన ఒక సవాల్ విసిరారు. ఆయన ఏంటంటే డిఎస్సితో పాటు మద్యం, భూ కుంభకోణాలు ఈ మూడింటి పైన జగన్తో నేను బహిరంగ చర్చకు సిద్ధం అంటూ లోకేష్ ఒక సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్ పైన లోకేష్ స్పందించాలి, లోకేష్ రాజీనామా చేయలేదు వీళ్ళు డిమాండ్ కదా. మరి అలాంటప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ స్పందించారు కదా, ఆయనే బహిరంగ చర్చకు సిద్ధం అంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే అమెరికాలోగా బహిరంగ చర్చ కంటే నేరుగా బహిరంగ చర్చకు వచ్చే వాతావరణం ఉండదు. ఈ సవాలు ప్రతి సవాలు తొడగొట్టుకోవడాలే ఉంటాయి. ఇక్కడ బహిరంగ చర్చకు సిద్ధం అని నారా లోకేష్ ఒక ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారు, మద్యం, భూ కుంభకోణాలు వీటితో పాటు చర్చిస్తాను అని అన్నారు. సరే, ఇప్పుడు దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన ఏమీ రాలేదు. కానీ ఈ నిరసనలు ప్రారంభమైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నన్ను ఒక కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, వివాదాల్లో నిందితుడిగా ఉన్న లోకేష్ తో చర్చించాల్సిన అవసరం మా అధినేతకు లేదు, దమ్ముంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చకు రావాలి, అప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా చర్చకు వస్తారు అని ఒక పాయింట్ రైజ్ చేశారు. మరి నిజంగా లోకేష్ ఒక సవాల్ విసిరారు కాబట్టి చంద్రబాబు నాయుడు బహిరంగ చర్చకు వస్తారా జగన్మోహన్ రెడ్డితో? అంటే ఇవి ఏంటంటే రాజకీయంగా సవాలు విసురుకోవడంలాగే ఉంటుంది. ఇది రాజకీయంగా వాళ్ళు సవాల్ విసరడం, అటు బహిరంగ చర్చకు రండి నేను సిద్ధమని లోకేష్ విసిరిన సవాళ్ళు అది అయ్యేది కాదు, పోయేది కాదు. అలాగే పేర్ని నాని చేస్తున్న డిమాండ్, చంద్రబాబు నాయుడు వచ్చేది లేదు, జగన్మోహన్ రెడ్డి ఆయనతో కూర్చునేది లేదు. ఇదేంటంటే ఇవి ఏంటంటే ఇంకా రాజకీయంగా ఈ దుమారం రేపి ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇక్కడ చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఆ చాలా రకాల ఇష్యూస్ లో ఏంటంటే 2029 ఎన్నికల్లో కూటమి కలిసే పోటీ చేస్తుంది అని తాను జాతీయ మీడియాతో చెప్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏంటి లోకేష్ 2029 మాత్రమే అంటున్నాం, రాబోయే 15 ఏళ్ల పాటు ఈ కూటమి బంధం ఇలాగే కొనసాగుతుందని చెప్పు అంటూ క్లాస్ స్పీకర్ అంటూ లోకేష్ సరదాగా పంచుకున్న సీను ఇప్పుడు కంకిపాటి సభలో అది డిస్కషన్కి వచ్చింది. ఈ కంకిపాటి సభలోని సవాళ్లు విసరడం అనేది ఒక ఎత్తు అయితే, ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా లోకేష్ వ్యాఖ్యల్లో వచ్చింది. ఆయన అన్నది ఏంటి, 2029 ఎన్నికల్లో కూటమి కలిసి పోటీ చేస్తుందని తను జాతీయ మీడియాతో చెప్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి ఏంటి లోకేష్ 2029 మాత్రమే అంటున్నా, రాబోయే 15 ఏళ్ల పాటు ఈ కూటమి బంధం ఇలాగే కొనసాగుతుందని చెప్పు అని క్లాస్ స్పీకర్ అంటూ లోకేష్ సరదాగా పంచుకున్న ఒక సీన్ పంచుకున్నారు. ఇప్పుడు దీని మీద కూడా ఇంకా ఒక 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 రకమైన రాజకీయపరమైన అంశంగా ఇది కూడా మారిపోయింది. దీంతో ఏమైతుందంటే ఇటు డిఎస్సి అక్రమాలు వీటన్నిటిపైన వైసీపీ నిరసనలు, లోకేష్ సవాలు విసరడం, లోకేష్ సవాళ్ళను మేము స్వీకరిస్తున్నాం కానీ లోకేష్ కాదు చంద్రబాబు రావాలని వీళ్ళు అనటం, ఇవేమీ అయ్యేటట్టు లేవు, పోయేటట్టు లేవు. అట్ ది సేమ్ టైం రాజకీయంగా మరో పవన్ కళ్యాణ్ అంశాన్ని కూడా లోకేష్ ఇక్కడ ప్రస్తావించారు. ఏదేమైనా ఇక్కడ కేసులు లేవు అన్న అంశం సంబంధిస్తే హైకోర్టులో కూడా కొన్ని పిటిషన్లు పడ్డాయి. కొన్ని పిటిషన్లు హైకోర్టు కొట్టేసింది. కొందరు బాధితులు మేము పోరాటం చేస్తామంటున్నారు, కొందరు బాధితులు జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు డిఎస్ అక్రమాలకు సంబంధించి. కానీ లేటెస్ట్ గా మనం చూస్తే కరెక్ట్ గా ఇన్సిడెంట్ వీళ్ళు డిమాండ్ చేసిన నేపథ్యంలో జూడో నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలపై ఒకరు పిల్లు వేశారు. అంటే ఆ పత్రాల ఆధారంగా ఎవరికైతే పోస్టులు వచ్చాయో దాన్ని ప్రశ్నిస్తూ దీనిపై 4 నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నకిలీ పత్రాలతోనే ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు, మెడికల్ సీట్లు సంపాదించారు. ఇప్పుడు ఇవే తప్పుడు పత్రాలతో డిఎస్సిలోనే ఉద్యోగాలు సంపాదించారు. ఇదో పెద్ద కుంభకోణం, దీనిపై దర్యాప్తు జరపాలన్నది ఒక పిటిషనర్ వేసిన పిల్లు. అంటే ఒక రకంగా డిఎస్సిల అక్రమాలపై విచారణ జరపాలని హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా ఒక పిల్ మీద మాత్రమే ఆదేశాలు జారీ చేసినట్టుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ రకరకాల డిమాండ్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు ఏంటి, అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడేమో కాక్రోచ్ ధర్మేంద్ర ప్రధాన్ కాక్రోచ్ ఉద్యమం నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు కాబట్టి లోకేష్ ని కూడా రాజీనామా చేయమంటున్నారు. కానీ ఇవన్నీ జరిగేవా అనేది మనం వేచి చూడాల్సిన అంశం. కానీ ఏంటంటే ఈ కాక్రోచ్ ఇచ్చిన ఊపుతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో రేగిన ఈ రాజకీయ వేడికి దీనికి కొంచెం స్పెసిఫిక్ గా వాడుకోవాలి, దీనికి నారా లోకేష్ కి లింక్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహంగానే ఇప్పుడు జనాల్లోకి వెళ్ళింది. కానీ ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళు చూసుకుంటే మనం అంటే లోకేష్ రాజీనామా చేయాలని మన డిమాండ్, అక్కడ వరకు వాతావరణం రాకపోవచ్చు. అలాగే బహిరంగ చర్చకు చంద్రబాబు నాయుడు వస్తే జగన్మోహన్ రెడ్డి వస్తారంటే చంద్రబాబు నాయుడు ఎందుకు వస్తారు బహిరంగ చర్చకి? అలాంటి వాతావరణం ఇక్కడ లేదు. ఇదేంటంటే ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనే వ్యూహం ఒకటి. రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతిమ లక్ష్యం ఏంటంటే ఈ డిఎస్సి అక్రమాలు జరిగాయి, దీనికి నారా లోకేష్ బాధ్యత వహించాలి, నారా లోకేష్ సరిగ్గా బాధ్యత తీసుకోకపోవడం వల్ల ఇట్లా జరిగాయి, అక్రమాలు జరిగాయి అనే అంశాన్ని గతంలో జనంలోకి ఏ విధంగా అయితే కొంత తీసుకువెళ్ళిందో అది తీసుకువెళ్ళటానికి ఈ అంశాన్ని వాడుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.